హలో డీల్స్ పీపుల్ ఎలా ఉన్నారు? సో మీరు ఎంతగానో వెయిట్ చేసే న్యూస్ అయితే వచ్చేసింది. లిటరల్లీ నేను ఏ వీడియో పెట్టినా కానీ దాంట్లో ఖచ్చితంగా ఒక కామెంట్ అయినా ఉండాలి. అదే మై హీరో అకాడమియా సీజన్ 7 తెలుగు డబ్బు ఎప్పుడు అని చెప్పి. సో ఇదే క్వశ్చన్ అయితే నాన్ స్టాప్గా అడుగుతున్నారు. బికాస్ కార్టూన్ నెట్వర్క్ కూడా చాలా గ్యాప్ తీసుకుంది. సీజన్ 6 ఎప్పుడో ఎండ్ అయిపోయింది. ఆల్మోస్ట్ 1 year అవుతుంది అనుకుంటా. సో అప్పటి నుంచి ఇప్పటి వరకు సీజన్ 7 తీసుకొని రాపేలేక అసలు తెస్తారా లేదా అని చెప్పి కంప్లీట్లీ డౌట్స్ అయితే రైజ్ అయిపోయాయి అనమాట. అండ్ ఈ వీడియోలో దాని గురించి ఒక బిగ్ అప్డేట్ వచ్చింది. దాని గురించి మాట్లాడబోతున్నాను. అండ్ అంతేకాకుండా ఇంకొకటి, సో బొరుటో పార్ట్ 2 అంటే బొరుటో ఆల్రెడీ యానిమే ఎండ్ అయిపోయాకో 2 years అవుతుంది. సో ఇప్పుడు బొరుటో యానిమే ఎప్పుడు వస్తుందని అడుగుతున్నారు. అండ్ బొరుటో యానిమే వస్తుందని చెప్పి చాలామంది పోస్టులు వేశారు. లిటరల్లీ మన వాళ్ళు కూడా చాలామంది వేశారు. అండ్ పెద్ద పెద్ద పేజెస్ వేసాయి. సో ఇవన్నీ చూసి జనాలు అయితే రియల్ అనుకున్నారు బొరుటో పార్ట్ 2 ప్రొడక్షన్లోకి వెళ్ళిందని చెప్పి. సో దాని గురించి నేను ఒక ఏంట్రో గ్యాప్ ఇచ్చా ఏవలా వచ్చింది థింగ్ చెప్తాను. నేను పోస్ట్ చేయలేదంటే మీరు అర్థం చేసుకోవాలి మ్యాటర్ ఏంటని చెప్పి దాని గురించి కూడా మాట్లాడతాను. సో ఫస్ట్ మై హీరో అకాడమీ విషయానికి వెళ్ళిపోదాం. సో మై హీరో అకాడమీ సీజన్ 7 చూసుకుంటే వస్తుందా లేదా అంటే ఎస్ వస్తుంది. అండ్ ఎంతో దూరంలో లేదు, మీకు హార్డ్లీ ఒక 1 month 1.5 month అయితే ఉంటుంది. సో మై హీరో అకాడమీ సీజన్ 7 చూసుకుంటే మనకి ఈ సమ్మర్లో అయితే రాబోతుందని చెప్పి అఫీషియల్గా కన్ఫర్మ్ అయిపోయినట్టే ఆల్మోస్ట్. కార్టూన్ నెట్వర్క్ ఇంకా పోస్ట్ వేయలేదు, బట్ మనకు వచ్చిన లీక్ అయితే ఇదనమాట. అండ్ ఎస్, సో రీసెంట్గా చూసుకుంటే మై హీరో అకాడమీ అని అయితే సమ్మర్ కార్టూన్ నెట్వర్క్ వాళ్ళు తీసుకురాబోయే సమ్మర్ స్లాట్లో అయితే ఉందన్నమాట మై హీరో అకాడమీ చూసుకుంటే. అండ్ దాన్ని బట్టి చూసుకుంటే వాళ్ళు కొత్త సీజన్ అయిన సీజన్ 7 అయితే తీసుకొని రాబోతున్నారని ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయిపోయింది. సో అది ఎప్పుడు ఎగ్జాక్ట్గా అనేది ఇంకా క్లారిటీ లేదు, కానీ నేను అనుకుంటుంది ఏంటంటే మే జూన్ మధ్యలో అయితే రావచ్చు అనుకుంటున్నాను. లైక్ మే స్టార్టింగ్ కావచ్చు, మధ్యలో అయినా ఎండింగ్ అయినా, లేకపోతే జూన్ స్టార్టింగ్లో కావచ్చు. ఇలాంటి టైంలో అయితే తీసుకొస్తారని చెప్పి మనకైతే అర్థమైపోతుంది అనమాట. ఎందుకంటే వాళ్ళు కొత్త ఎపిసోడ్స్ అని మెన్షన్ చేశారు కాబట్టి. సో దట్ మీన్స్ సీజన్ 7, ఎందుకంటే ఆల్రెడీ 6 seasons వచ్చేసాయి అండ్ 3 movies కూడా వచ్చేసాయి. అక్కడ మిగిలిపోయింది సీజన్ 7 అండ్ 4th మూవీ. అది కూడా రీసెంట్గా వచ్చాయి ఈ 2 కూడా చూసుకుంటే లాస్ట్ ఇయరే. సో ఆ రెండింటిలో అయితే మనకి త్వరలోనే తీసుకొని రాబోతున్నాను కన్ఫర్మ్ అయిపోయింది. ఎస్, సీజన్ 7 తీసుకొచ్చారంటే ఆబ్వియస్లీ సీజన్ 7 తర్వాత కొన్ని నెలల గ్యాప్ తీసుకొని వాళ్ళు మూవీని కూడా ఈజీగా రిలీజ్ చేసేస్తారు 4th మూవీని. ఎందుకంటే మై హీరో అకాడమీ అనేది చాలా గట్టిగా పట్టుకున్నారు కార్టూన్ నెట్వర్క్ వాళ్ళు. వాళ్ళకి చాలా డబ్బులు తెచ్చిపెడుతుంది కాబట్టి వదలట్లేదు. అందుకే ఇప్పుడు సీజన్ 7 వచ్చేస్తుంది. అట్ ద సేమ్ టైం మోస్ట్ లైక్లీ 4th మూవీ కూడా మీకు మ్యాక్సిమం వచ్చేస్తుంది, దాంట్లో డౌటే లేదు. గుర్తుపెట్టుకోండి, మై హీరో అకాడమీ 4th మూవీ అబ్సల్యూట్లీ బ్యాంగర్ భయ్యా. నా ఫేవరెట్ మూవీ అదైతే మై హీరో అకాడమీ మూవీస్లో అదిరిపోద్ది. సో అది వచ్చినప్పుడు తెలుగులో మిస్ అవ్వకండి. ఇక తర్వాత మై హీరో అకాడమీ సీజన్ 8 మనకి ఫైనల్ సీజన్లో, అదే 8th సీజన్ అనేది ఫైనల్ సీజన్ అనమాట. అది అక్టోబర్లో యాక్చువల్గా రిలీజ్ కాబోతుంది. ఏది తెలుగు డబ్ కాదు, జపనీస్ ఒరిజినల్ డేటే అక్టోబర్లో రిలీజ్ అవుతుంది ఫైనల్ సీజన్. సో ఆ ఫైనల్ సీజన్ రిలీజ్ అయిన తర్వాత అది ఎండ్ అయిపోయిన కొన్ని నెలలకే మ్యాక్సిమం కార్టూన్ నెట్వర్క్ తీసుకొని రావచ్చు, ఎందుకంటే అది ఫైనల్ సీజన్ కాబట్టి. సో చూద్దాం, ప్రస్తుతానికి సీజన్ 7 రాలేవండి. ఫస్ట్ అది అయిపోయిన తర్వాత సీజన్ 8 యాక్చువల్గా రిలీజ్ అయిన తర్వాత అప్పుడు మనం ఇంకా ఎక్కువ మాట్లాడుకోవచ్చు. సో ఇది మై హీరో అకాడమీ గురించి మీకు నేను చెప్పాలనుకున్నది. మీరు ఎంతగానో వెయిట్ చేస్తుందని కన్ఫర్మ్ అయిపోయింది. బట్ ప్లీజ్ మళ్ళీ రిలీజ్ డేట్ ఎప్పుడని చెప్పి కామెంట్స్లో తెలపండి. ఆల్రెడీ చెప్పాను, మళ్ళీ కామెంట్ సెక్షన్లో అది పెట్టకండి. ఎందుకంటే ఎప్పుడు వస్తుంది ఎగ్జాక్ట్గా చెప్పలేం. వాళ్ళు ఎగ్జాక్ట్ టైంని అయితే అనౌన్స్ చేయాలి, టీవీలో కావచ్చు, ఓటీటీలో కావచ్చు. సో వెయిట్ చేయండి. సో ఇప్పుడు మనం బొరుటో విషయానికి వెళ్ళిపోతే, సో బొరుటో పార్ట్ 2 యానిమే నిజంగానే వస్తుందా బ్రో? సో చాలామంది ఆల్రెడీ ప్రొడక్షన్ స్టార్ట్ అయిపోయింది, నెక్స్ట్ ఇయర్ 2026 వచ్చేస్తుందని చెప్పి కూడా గ్యారంటీలు ఇచ్చేస్తున్నారు. సో అది ఎంతవరకు నిజమంటే మాత్రం మోస్ట్లీ అది నిజమైతే కాదు. మ్యాక్సిమం 90% ఛాన్సెస్ లేవు అది వస్తుందని చెప్పడానికి. ఎందుకంటే ఇప్పుడు చూసుకుంటే స్టూడియో పేరంటూ ఎక్కువగా బ్లీచ్ మీద అయితే ఫోకస్డ్ అయితే ఉందన్నమాట. ఇన్ఫ్యాక్ట్ ఇప్పుడు బ్లీచ్ అయితే కొంచెం తగ్గించారు ప్రొడక్షన్, బట్ దాని అర్థం ఇక్కడ బొరుటో స్టార్ట్ అయింది కాదు. వాళ్ళకి వేరే ప్రాజెక్టులు కూడా కొన్ని ఉన్నాయి, చిన్నవి చేస్తున్నారు. అలా అని చెప్పి బ్లీచ్ వేయించి వాళ్ళు కంప్లీట్గా ఎక్కడికి వెళ్ళట్లేదు. నెక్స్ట్ బ్లీచ్ పార్ట్ 4 ఏదైతే ఉందో అది మెయిన్ అనమాట అండ్ ఫైనల్ అది. సో కాబట్టి దాని మీదే వాళ్ళ ఫోకస్ అంతా ఉంటుంది. ఈ టైంలో వాళ్ళు మరో బిగ్ ప్రాజెక్టులు అయితే చేతిలో పెట్టుకోరు. సో అదైతే మ్యాక్సిమం మీరు గ్యారంటీగా తీసుకోకండి. ఎందుకంటే ఇక్కడ బొరుటో వస్తుందని చెప్పి అసలు ఎందుకు స్టార్ట్ అయింది ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే మాత్రం
రీసెంట్గా మనకి పేరెట్ వెబ్సైట్లో ఒక పర్సన్ అయితే ట్విట్టర్లో వెళ్ళిపోయి చూసేసి సో తనను లేఖర్ అనమాట లీక్ చేస్తూ ఉంటారు. సో ఆ పర్సన్ ఏంటంటే వెళ్ళిపోయి పేరెట్లో వెబ్సైట్లోకి వెళ్ళిపోయి చూశాడు. అక్కడ చూసుకుంటే బొరుటో పార్ట్ 2 అనౌన్స్డ్ అని చెప్పి ఉంది, కమింగ్ అని చెప్పి. ఏది పేరెట్ అఫీషియల్ వెబ్సైట్. పేరెట్ అనేది స్టూడియో, బొరుటో చేసే స్టూడియో. అదే బ్లీచ్ కూడా చేస్తుంది, నరుటోని చేసింది, బ్లాక్ క్లవర్ చేసింది. సో ఆ పీరియడ్ స్టూడియో వెబ్సైట్లో పార్ట్ 2 వస్తుందని చెప్పడం వల్ల అది తీసుకొచ్చి గ్రాంటెడ్గా తీసుకొని పెట్టేశాడు. ఎందుకంటే అది రీసెంట్గా అప్డేట్ అయ్యింది అనుకోని. బట్ యాక్చువల్గా ఆ పార్ట్ 2 వస్తుందని వాళ్ళు ఎప్పుడు పెట్టారు తెలుసా? బొరుటో యానిమే ఎప్పుడు ఎండ్ అయిపోయింది? మార్చ్ 2023లో. సో వాళ్ళు పార్ట్ 2 వస్తుందని చెప్పి ఏప్రిల్లో అనౌన్స్ చేశారు. ఏది యానిమే ఎండ్ అయిన టైంలోనే అనౌన్స్ చేశారు పార్ట్ 2 త్వరలోనే తీసుకొస్తామని చెప్పి. బట్ అలా అని చెప్పి అక్కడ ప్రొడక్షన్లోకి వెళ్ళిందని అర్థం కాదు. వాళ్ళు జస్ట్ పార్ట్ 2 తీసుకొస్తారని కన్ఫర్మ్ అయింది. ప్రొడక్షన్లోకి ఎప్పుడు ఎంటర్ అవుతుంది అనేది క్లారిటీ లేదు. మీకు తెలుసో తెలియదో బ్లీచ్ 1000 బెడ్ వార్ ఆర్క్ కూడా చూసుకుంటే మీకు ఇలాగే ప్రొడక్షన్లోకి అదే యానిమే తీసుకొస్తున్నామని చెప్పి వాళ్ళు ఎప్పుడు అనౌన్స్ చేశారో తెలుసా? పేరెట్ వాళ్ళు 2020లో అనౌన్స్ చేశారు. కానీ అది ఎప్పుడు వచ్చింది? తర్వాత చాలా 3-4 ఇయర్స్కి వచ్చింది. ఎందుకంటే ఇలాగ వాళ్ళు తీసుకొని రావడానికి టైం తీసుకుంటారు. అది మీరు ఒకటి అర్థం చేసుకోవాలి గైస్. దేన్ని కూడా ఎప్పుడు గ్రాంటెడ్గా తీసుకోకండి. యానిమే పార్ట్ 2 వస్తుందంటే వస్తుంది. అది ఎప్పుడో 2023లోనే వాళ్ళు కన్ఫర్మ్ చేశారు. బట్ ప్రొడక్షన్లోకి వెళ్తేనే మనకి ఈ ఇయర్ 1 ఇయర్లో 2 ఇయర్లో రాగలదని చెప్పగలం. బట్ ఇప్పుడు ప్రొడక్షన్లోకి వెళ్ళిందా బ్రో, అందరు ప్రొడక్షన్లోకి వెళ్ళిందని చెప్తున్నారు కదా అంటే నో, అక్కడ పీరియడ్ నుంచి ఎటువంటి అప్డేట్ అయితే లేదు. సో రీసెంట్గా వాళ్ళు ఏదో అప్డేట్ చేశారని చెప్పి అందరు అనుకుంటున్నారు. బట్ నో, అక్కడ చూసుకుంటే అక్కడ చాలా వాళ్ళు పెడుతూ ఉంటారు వాళ్ళ వెబ్సైట్లో. అదే దాని అర్థం అది కాదు. అసలు వాళ్ళు బొరుటో పార్ట్ 2 గురించి ఒక్క కొత్త అప్డేట్ చిన్నది కూడా వాళ్ళు ఏం అప్డేట్ చేయలేదు. సో దట్ మీన్స్ మీకు ఎక్కడ కూడా వాళ్ళు కన్ఫర్మ్ చేయలేదు ప్రొడక్షన్లోకి వెళ్ళిందని చెప్పి. అలా అని వెళ్ళలేదా అంటే బ్రో అది 100% చెప్పలేం. బట్ నేను అనుకుంటుంది ఏంటంటే ఇప్పుడైతే ఎంటర్ కాదు గైస్. మీరు 2026 అని చెప్పి ఎవరైనా మీకు చెప్తుంటే దాన్ని అయితే గ్రాంటెడ్గా తీసుకొని నమ్మకండి. ఎందుకంటే మళ్ళీ మీరు తర్వాత అయితే డిసప్పాయింట్ అవుతారు. మ్యాక్సిమం 2026 కల్లా బొరుటో రాదు. వచ్చినాకైనా అది ఫూలిష్ డెసిషన్. ఆల్రెడీ బొరుటో యానిమేకి బ్యాడ్ నేమ్ ఉంది. ఎందుకు? మొత్తం ఆ యానిమే ఒరిజినల్ కంటెంట్ ఉంటుంది, మాంగా అది ఉండదు కాబట్టి. మాంగాలో ప్రాపర్ సోర్స్ లేకపోతే ఏది బాగోదు. సో అందుకే ఇప్పుడు చూసుకుంటే ఇంకా మాంగాలో వస్తున్నాయి కానీ ఇంకా కంప్లీట్గా ఒక పెద్ద ఎపిసోడ్లు సీజన్లు చేసే అంత కంటెంట్ అయితే లేదు. సో మ్యాక్సిమం కొంచెం టైం తీసుకుంటారు. ఇంకొక 1 or 2 ఇయర్స్ ఈజీగా తీసుకుంటారు వాళ్ళు. తీసుకున్న తర్వాత ప్రొడక్షన్లోకి వెళ్తుంది. నేను అనుకుంటుంది ఏంటంటే నెక్స్ట్ ఇయర్ బ్లీచ్ అయితే అయిపోతుంది కదా. సో ఆ టయానికి వాళ్ళైతే ప్రొడక్షన్లోకి బొరుటోని ఎంటర్ చేయొచ్చు అని చెప్పి అనుకుంటున్నారు. ఏదో బొరుటో కానీ బ్లాక్ క్లవర్ కానీ. సో మీరు అప్పటి వరకు అయితే వెయిట్ చేయండి. దేన్ని గుడ్డిగా నమ్మకండి ఎవరు చెప్పేదాన్ని. సో ఎస్, బొరుటో ప్రొడక్షన్లోకి అయితే మ్యాక్సిమం ఎంటర్ కాలేదు. సో దాన్ని గ్రాంటెడ్గా తీసుకోకండి. అండ్ దట్స్ ఇట్ ఫర్ టుడే. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ షేర్ చేయండి. అంతే కాకుండా ఎలా అనిపించిందో కామెంట్స్లో తెలపండి. మళ్ళీ నెక్స్ట్ షో కలుద్దాం. అంటే బాయ్.